ప్రైజ్లాడ్. నా పేరు అనిత. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. మత్తయి 6:6. అగస్టి, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చిందని సాక్ష్యం ఇచ్చారు. సెయింట్ ఫెర్మిస్. ఈయన ఎన్నో రాత్రులు ప్రార్థనలో గడిపారు. బోధించుట కంటే దేవునితో సహవాసం చేయడం ఇష్టపడేవారు. మార్టిన్ లూథర్, ఈరోజు నాకు ఎంతో పని ఉంది, మొదటి 3 గంటలు ప్రార్థనలో గడపాలి, లేదంటే సాతాను చేయిస్తాడు అని సాక్ష్యం ఇచ్చారు. జాన్ బనియన్, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది అన్నారు. గొప్ప పేరుగాంచిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో జైలులో రాశారు. జాన్ వెస్లీ, ఈయన ఉదయం 4 గంటలకు నిద్ర లేచి మొదటి 2 గంటల పాటు ప్రార్థనలో గడిపేవారు. అలాగా 60 సంవత్సరంలో కొనసాగించారు. అదోనీరామ్ జెర్సన్, ఈయన రోజుకు 7 సార్లు ప్రార్థన చేయగలిగే క్రమశిక్షణను అలవర్చుకున్నారు. విలియం కేరీ, బైబిల్లో ప్రపంచ పటమును ఎదురుగా ఉంచుకొని ప్రార్థన చేసేవారు. ఈనాడు మన హస్తంలో ఉన్న తెలుగు బైబిల్ ఈయన కృషి ఫలమే. జార్జ్ ముల్లర్, 25,000 ప్రార్థనలకు ప్రభువు జవాబు ఇచ్చెను. 2 మారు మనసు కొరకు 60 సంవత్సరములు ప్రార్థించారు. మరో 2 కొరకు 36 సంవత్సరములు ప్రార్థించారు. ఒకరి కొరకు 6 సంవత్సరములు, మరొకరి కొరకు 5 సంవత్సరములు, ఒకరి కొరకు 5 నెలల పాటు ప్రార్థించారు. భక్త సింగ్, ఈయన గంటల తరబడి మోకాళ్ళపై ప్రార్థన చేసేవారు. నిద్ర లేక రాత్రంతా ప్రార్థించేవారు. భక్త సింగ్ అంటే ప్రార్థన అన్నారు అనేక దైవజనులు. మన ప్రతి అక్కరత తీరాలంటే మోకాళ్ళ ప్రార్థన జీవితం అన్నారు. జాన్ హైడ్, ప్రార్థనలో దేవుని సహాయం కొరకు వద్దకనే వారు ఒంటె మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళపై గంటల వరకు ప్రార్థించాడు. ఒంటె మోకాళ్ళ ప్రార్థన వీరు. ఇక్కడ చార్లెస్ చర్చన్, ప్రార్థన పరుల చేతిలో ప్రార్థన నేడు ప్రార్థించకుండా నేను ఉండలేను, ప్రార్థన నా జీవితం, ప్రార్థనే నా ఊపిరి అన్నారు. నీవు ఎన్ని గంటలు దేవునితో ప్రార్థన సహవాసం చేస్తున్నావు?